థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడ చూసినా ఇంట్లో ఏజ్కు సంబంధం లేకన్నా చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరూ థియేటర్కి వెళ్ళి అసలు సినిమా చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. అసలు థియేటర్స్లో ఎక్కడ చూసినా అసలు ఎక్కడి నుంచైనా వీడియోస్ పంపిస్తుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళు ఏడుస్తున్నారు, అందరూ కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్లీ రిలేట్ అవుతున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చి పారాగ్రాఫ్లు మెసేజ్లు పెడుతున్నారు, ఇలా నచ్చింది అలా నచ్చింది అని చెప్పి రిపీట్స్ వెళ్తున్నారు థియేటర్కి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చెన్నై లవ్ స్టోరీ సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అంటే మా టీం వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదాం అనుకున్నాను, వద్దులే సినిమా రిలీజ్ ముందు మాట్లాడితే ఈడేదో ఎమోషనల్గా మళ్ళీ మాట్లాడతాడని చెప్పి అప్పుడు మాట్లాడలేదు. సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి ముందు మాట్లాడలేదు. ఈ విషయం మా టీంలో ఎవరికి ఒక్కరికి కూడా తెలియదు. రవీణ నాకు అంటే జీవితం ఎలాంటిదంటే తెలియకున్న కొన్ని విషయాలు మనకి అలాగే సర్క్యులేట్ అయ్యి మన దగ్గరికి వస్తూ ఉంటాయి. రవీణ వచ్చాడు, నరేషన్ చెప్తున్నాడు, ఇంటర్వెల్ సీక్వెన్స్ వస్తుంది ఆయన చెప్తూ ఉంటే నాకేం అర్థం కావట్లా. ఇదేంట్రా మొత్తం అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి, నాకు సీన్ టు సీన్ అన్నకి జరిగింది చెప్తున్నాడు ఏంటి అన్నది నాకేం అర్థం కాల. నేను ఒక్కసారిగా షాక్. ఈ కథ నా దగ్గరికి ఎందుకు వచ్చింది, ఏంటి అన్నకి జరిగిందే చెప్తున్నాడు ఏంటి అన్న విషయం కరెక్ట్గా సేమ్. అన్న ఏదో పిల్లలకి ఏదో స్నాక్స్ తీసుకురావడానికి బైక్లో వెళ్ళడం, కరెక్ట్గా అలా జరగడం, కట్ చేస్తే ఆయన ఏదో కర్నూలుకి తీసుకొచ్చారంటే ఇక్కడి నుంచి నేను పరిగెత్తుకుంటూ కర్నూలుకి వెళ్తే సేమ్ స్ట్రెచ్చర్ మీద నివి ప్లేస్లో నేనున్నాను, స్టీవెన్ ప్లేస్లో అన్న ఉన్నాడు. నాకేం అర్థం కాల. అన్న షార్ట్ టు షార్ట్ చెప్తుంటే అరే ఏంది ఇది, ఎందుకు వచ్చింది కదా నాకు, సేమ్ కదా నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సేమ్ కదా అని చెప్పి ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్. మీకు ఎవరికి చెప్పలేదు, టీం వాళ్ళు ఎవరికి. లిటరల్లీ అసలు ఆ సీన్స్ చేసేటప్పుడైతే ఉంటుంది కదా ఒక పెయిన్, అది. సో సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ అన్న ఫర్ ఎవ్రీథింగ్. అంటే ముఖ్యంగా ఫ్యామిలీస్కి చెప్పాలండి, అంటే దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా ఎలాంటి థింగ్ ఉన్నా కానీ ఫ్యామిలీని మిస్ అవ్వద్దండి. చెప్పేంత పెద్దోడిని కాదు, బట్